హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్‌లో మనం నంపై లైబ్రరీ యూజ్ చేసి డేటాను ఎలా క్రియేట్ చేయాలి ఈజీగా, అట్ ద సేమ్ టైమ్ క్రియేట్ చేసిన డేటాని పైథాన్‌లో పాండాస్ యూజ్ చేసి టేబుల్ ఫార్మ్‌లో ఎలా చేంజ్ చేయాలో క్లియర్‌గా డిస్కస్ చేసాం. ఇప్పుడు సేమ్ అదే విధంగా మన దగ్గర ఉన్న డేటాని ఒక విజువలైజ్ ఫార్మ్‌లో చేయాలి అనంటే ఏ లైబ్రరీ యూజ్ చేయాలి? సో, దానికి కూడా మనకి మ్యాట్‌ప్లాట్ లైబ్రరీ ఉందనమాట. సో, ఈ డే 29లో మనం ఈ పైథాన్ సీరీస్‌లో మ్యాట్‌ప్లాట్ లైబ్రరీ అంటే ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? అలాగే మ్యాట్‌ప్లాట్ లైబ్రరీలో మనం లైన్ చార్ట్ గాని, బార్ చార్ట్, స్కాటర్, పై చార్ట్స్‌ని ఎలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ బేసిక్ ప్లాట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మనం ప్రీవియస్‌గా నంపై లైబ్రరీ అండ్ పాండాస్ లైబ్రరీని ఎలా అయితే ఇన్‌స్టాల్ చేసామో, అదే విధంగా పిఐపి ఇన్‌స్టాల్ మ్యాట్‌ప్లాట్ ఈ లైబ్రరీ ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఈ లైబ్రరీని ఇన్‌స్టాల్ చేస్తామనమాట. సో, వన్స్ మనం ఈ కమాండ్ రన్ చేశాక మన ఈ విధంగా ఇన్‌స్టాలేషన్ అయితే అవుతుంది. సో, వన్స్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయ్యాక మనం ఆ లైబ్రరీని యాజ్ యూజువల్‌గా ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ matplotlib.pyplot అని ఇచ్చి మనం ఆహ్, ఆహ్, లైబ్రరీలో ఉండే ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం ఒక వేరియబుల్‌లోకి యాక్సెస్ తీసుకోవాలి కాబట్టి, సో, మనం ఇక్కడ వేరియబుల్ అనేది క్రియేట్ చేసామనమాట. ఓకే. సో, బై యూజింగ్ దిస్ వేరియబుల్ మనం ఏం చేస్తాము, ఆ లైబ్రరీలో ఉండే ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ మనం ఒక బేసిక్ లైన్ చార్ట్ అనేది ఈ లైబ్రరీ యూజ్ చేసి ఎలా చేయాలి చూద్దాం. సో, దానికోసం మనం ఒక సింపుల్ డేటా అయితే తీసుకుందాం. సో, లైన్ చార్ట్. సో, బేసిక్‌గా చార్ట్ అంటే ఏంది, మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటది. సో, మనం ఎక్స్ యాక్సిస్‌కి అలాగే వై యాక్సిస్‌కి గూడా ఓకేనా. సో, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఈ 2కి మనం డేటా అనేది ఫార్మ్ చేసుకున్నాం. సో, వన్స్ ఫార్మ్ చేసుకున్నాక మనం లైన్ చార్ట్‌ని ఈ డేటా యూజ్ చేసి ఎలా ఫార్మ్ చేయాలి? సో, దానికోసంగా మనం ఏం చేస్తామంటే ఈ పర్టిక్యులర్ వేరియబుల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో వేరియబుల్‌ని కాల్ చేసి డాట్ అని ఇచ్చి మనం ఇక్కడ లైన్ చార్ట్‌ని డిజైన్ చేయాలి కాబట్టి దానికి ఫంక్షన్ వచ్చేసి మనం ప్లాట్ అనే ఫంక్షన్ అనమాట. సో, ఆ ప్లాట్ అనే ఫంక్షన్ గాని ఇక్కడ మనం పెట్టుకున్నట్లయితే మనకి దానికి కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. సో, ఫస్ట్ మనం ఏమిద్దాం? సో, ఎక్స్ యాక్సిస్ రిలేటెడ్ డేటా అంతా కూడా ఇక్కడ ఇద్దాం. తర్వాత వై యాక్సిస్ ఈ 2 డేటాని పాస్ చేద్దాం. తర్వాతొచ్చేసి మనకి వన్స్ ఆ డేటా అంటే డేటా తగ్గట్టు మనకి లైన్ ఫార్మ్ అవ్వాలి కాబట్టి, సో, ఆ లైన్ అంటే లైన్ ఎప్పుడు ఫార్మ్ అవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎక్స్, వై. సో, ఎక్స్ 1 వై 2 సో, అక్కడ ఒక పాయింట్ ఫార్మ్ అవుతుంది. తర్వాత 2, 4 దగ్గర ఒక పాయింట్ ఫార్మ్ అవుతుంది. 3, 6 దగ్గర ఒక పాయింట్ ఫార్మ్ అవుతుంది. 4, 8, 5, 10 అలా ఒక పాయింట్ ఫార్మ్ అవుతుంది. సో, అక్కడ పాయింట్ ఫార్మ్ అవ్వాలని అంటే మనం ఫార్మ్ అయింది అనంటే మనం అక్కడ ఏదో ఒక మార్కర్ పెట్టాలి గదా! సో, దానికోసం మనం ఏం చేస్తామంటే మార్కర్ అనేలా ఇస్తామనమాట. సో, దాని యొక్క ఏ షేప్ అనుకుంటే దానికి 0 ఇలా ఇవ్వండి. ఓకే. తర్వాతొచ్చేసి మనం ఆ పర్టిక్యులర్ ఏదైతే లైన్ ఫార్మ్ అవ్వాలో ఆ లైన్ వచ్చేసి మనకి ఆహ్, పర్టిక్యులర్ కలర్ ఉండాలి గదా! సో, నేనిక్కడ బ్లూ కలర్‌ని ఇస్తున్నాననమాట. ఓకే. కలర్ బ్లూ. ఓకేనా. సో, ఆ లైన్ యొక్క విడ్త్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అదొచ్చేసి న్యూమరికల్ వాల్యూ 2 అని ఇస్తున్నాను. ఓకేనా. సో, దాని తర్వాత యాక్సిస్ యొక్క టైటిల్ ఏమివ్వాలి? ఆహ్, డాట్ ఎక్స్ లేబుల్ అనమాట దాని ఫంక్షన్. దానికి ఇక్కడొచ్చేసి నేను జస్ట్ సింపుల్‌గా ఎక్స్ యాక్సిస్ అని ఇస్తున్నాను. దీన్నే కాపీ చేసి మనం వై యాక్సిస్‌కి గూడా ఇద్దాం. సో, వైకి అండ్ ఇక్కడ వై. తర్వాత ఓవరాల్‌గా ఈ లైన్ చార్ట్‌కి మనం ఒక హెడ్డింగ్ అయితే అంటే ఒక టైటిల్ లాగా ఇద్దాం. దానికి ఫంక్షన్ టైటిల్ అనమాట. ఓకే. సో, ఇది కూడా ఒక స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, నేను ఆ టైటిల్ వచ్చేసి సింపుల్ లైన్ చార్ట్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో, ఇదంతా ఇచ్చాక మనం ఇప్పుడు మనకి సర్టెయిన్ డేటా అనేది అంటే ఒక లైన్ చార్ట్ ఫార్మ్ అవ్వడానికి కావాల్సిన డేటా అనేది ఒక బేసిక్ డేటా అనేది మనం ఇక్కడ ఇచ్చామనమాట. సో, దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక లైన్ చార్ట్ కింద ఫార్మ్ చేస్తాం. సో, దానికోసం మనం ఏం చేస్తాము అనంటే డాట్ షో అని ఈ మెథడ్‌ని గాని కాల్ చేసినట్లయితే మనకి డేటా అంతా గూడా ఒక చార్ట్ ఫార్మ్‌లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో, వన్స్ ఇలా డాట్ షో అని రాసాక మనం కోడ్ రన్ చేసినట్లయితే మనకి ఎక్స్‌పెక్టెడ్‌గా మనం ఇచ్చిన డేటా ప్రకారంగా ఒక లైన్ చార్ట్ అనేది ఫార్మ్ అయిందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే
మనం ఇచ్చిన కలర్ గాని, విడ్త్ అలాగే మార్కర్స్ అనమాట ఇవన్నీ. సో, ఎక్కడెక్కడ మన డేటా రిలేటెడ్ లెట్స్ సే ఎక్స్, వై. ఎక్స్ 1, 2 అనేది ఇక్కడ ఒక మార్కర్ ఫార్మ్ అయింది. తర్వాత 2, 4 అలాగే 3, 6 అలా మనం మన డేటా ప్రకారంగా ఒక మార్కర్ ఫార్మ్ అయ్యి లైన్ అనేది ఫార్మ్ అయిందనమాట. సో, ఆ లైన్‌కి మనం బ్లూ కలర్ ఇచ్చాం కాబట్టి బ్లూ కలర్‌లో ఇక్కడుంది. అలాగే మనం ఎక్స్ యాక్సిస్ యొక్క లేబుల్ ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చాం. అలాగే వై యాక్సిస్ ఇచ్చాం. అలాగే మెయిన్ టైటిల్ వచ్చేసి సింపుల్ లైన్ చార్ట్. సో, ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్లెయిన్ వైట్ ఉంది. అలా కాకుండా మనం గ్రిడ్ ఫార్మ్‌లో కావాలి అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బాక్సెస్ లాగా అంటే కరెక్ట్ డేటా పాయింట్స్‌ని మనం పిన్ పాయింట్ చేయాలి. దానికి ఈజీగా ఉండాలి అనంటే మనం ఏం చేయొచ్చు అనంటే మనం ఆహ్, గ్రిడ్ అనే మెథడ్‌ని గనక కాల్ చేసి దానికి బూలియన్ వాల్యూ అనేది ఎక్స్‌పెక్టెడ్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో, మనం ఆహ్, ట్రూ అని ఇచ్చి కోడ్ రన్ చేసినట్లయితే దీన్ని క్లోజ్ చేద్దాము. సీ మళ్ళీ కొత్తగా జనరేట్ అయిందనమాట విత్ గ్రిడ్. సో, ఇక్కడ చూసారా ఎనక బాక్సెస్. సో, ఈ విధంగా మనం లైన్ చార్ట్ అనేది డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బార్ చార్ట్‌ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో, దానికోసంగా గూడా మనం ఒక బేసిక్ సింపుల్ డేటాను ఒకటి తీసుకొని, ఆ డేటా త్రూ మనం ఆ డేటాని బార్ చార్ట్ ఫార్మ్‌లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం బార్ చార్ట్ కాబట్టి నేను ఆల్రెడీ కోడ్ అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ రాసేసాననమాట. సో, సేమ్ లైన్ చార్ట్‌కి అయితే ఎలా మనం సింపుల్ డేటా తీసుకున్నామో, బార్ చార్ట్‌కి గూడా నేను ఓ 2 వేరియబుల్స్ డేటా తీసుకున్నాననమాట. లేబుల్స్ అనే డేటా, వాల్యూస్ అనే డేటా. సో, ఇక్కడేంటంటే యాపిల్స్, బనానాస్, ఫ్రూట్స్ యొక్క లేబుల్స్ తీసుకున్నాననమాట. ఫ్రూట్స్ డేటా, అలాగే వాటి యొక్క వాల్యూ తీసుకున్నాను. సో, అలాగే మనం ఇక్కడ ఎలా అయితే లైన్ చార్ట్‌కి ప్లాట్ అనే మెథడ్ కాల్ చేసామో, మనం ఇక్కడ బార్ చార్ట్‌ని డిజైన్ చేయాలి కాబట్టి, సో, ఈ బార్ చార్ట్ కోసంగా మనం కాల్ చేయాల్సిన మెథడ్ వచ్చేసి బార్ అనమాట. సో, అందుకని పీఎల్‌టీ డాట్ బార్ అనే మెథడ్‌ని కాల్ చేసి, దానికి మనం లేబుల్స్, వాల్యూస్ పాస్ చేసాము. అలాగే ఆ బార్ యొక్క కలర్ గూడా మనం పాస్ చేసామనమాట. ఓకేనా? ఇక్కడ మార్కర్ అవసరం లేదు. కలర్ అనేది ఇవ్వాలి. అలాగే విడ్త్ అవసరం లేదనమాట. సో, బై డిఫాల్ట్ విడ్త్ అనేది ఆ బార్ తీసుకుంటుంది. అలాగే టైటిల్ ఏదివ్వాలి, అలాగే వై యాక్సిస్ యొక్క లేబుల్ ఏమివ్వాలి అండ్ ఫైనల్‌గా మనం ప్రతి చార్ట్ కూడా మనం ఈ ఈ డాట్ షో అనే మెథడ్‌ని కాల్ చేయాలనమాట. అలా అయితేనే మనకి ఆ పర్టిక్యులర్ చార్ట్ అనేది ఆహ్ క్రియేట్ అయ్యి మనం చూడగలుగుతాం. ఓకేనా? సో, ఇప్పుడు ఈ విధంగా మనం బార్ చార్ట్‌ని ఈ పర్టిక్యులర్ డేటాతో ఎలా డిజైన్ చేసామో చూద్దాం. ఓకే. మనకి క్లీన్‌గా బార్ చార్ట్ అనేది ఫార్మ్ అయింది. అండ్ ఎక్స్ యాక్సిస్‌లో మనకి ఫ్రూట్స్ యొక్క లేబుల్స్ అనేవి డిస్‌ప్లే అవుతున్నాయి. అండ్ వై యాక్సిస్‌లో వాటి యొక్క వాల్యూస్ అనేటివి డిస్‌ప్లే అవుతున్నాయి. అలాగే వై యాక్సిస్ యొక్క మనం లేబుల్ క్వాంటిటీ అనేది ఏదైతే ఇచ్చామో అది కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అండ్ మెయిన్ టైటిల్ ఫ్రూట్ సేల్స్ అండ్ వాటి యొక్క వాల్యూస్ ప్రకారంగా మనకి బార్స్ అనేటివి ఫార్మ్ అయినాయన్నమాట. సో, ఈ విధంగా మనం బార్ చార్ట్ అనేది డేటా ప్రకారంగా మనం పైథాన్‌లో ఈ మ్యాట్ ప్లాట్ లైబ్రరీని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇప్పుడు పై చార్ట్‌ని ఎలా క్రియేట్ చేద్దాం చూద్దాం. సో, ఆ పై చార్ట్‌కి గూడా మనం సింపుల్ డేటా అనేది తీసుకుందాం ఇక్కడ సైజెస్ అండ్ లేబుల్స్ ఓకేనా? సో, ఈ సైజెస్‌లో మనం వాల్యూస్ ఇచ్చాము. లేబుల్స్ సేమ్ యాజ్ యూజువల్‌గా మనం ఇక్కడ బార్ చార్ట్‌లో అయితే ఎలా ఇచ్చామో పై చార్ట్‌లో కూడా అలాగే ఇచ్చాం. సో, ఇక్కడ ఏంటంటే బేసిక్‌గా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ బౌల్ తీసుకుందాం. ఆ ఫ్రూట్ బౌల్‌లో మనం ఎంత క్వాంటిటీ అనేది ఈచ్ ఫ్రూట్ అనేది ఏసామో ఒక పై చార్ట్ ఫార్మ్‌లో చూడాలి అనంటే ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చనమాట. సో, ఇలా ఇచ్చుకొని మనం పై చార్ట్ అనే మెథడ్‌ని కాల్ చేసి, దానికి అంటే ఆ మెథడ్‌కి కావాల్సిన ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేసినట్టయితే సో, బేసిక్‌గా ఆ పై చార్ట్‌కి కావాల్సిందేంది? ఏ ఫ్రూట్స్ ఆ బౌల్‌లో ఉన్నాయి అండ్ వాటి యొక్క వాల్యూ అంటే వాటి యొక్క క్వాంటిటీ ఎంతుందో దాని ప్రకారంగా అది పై చార్ట్‌ని డిజైన్ జేస్తుంది. అండ్ వన్స్ డిజైన్ జేశాక మనకి ఏ ఫ్రూట్ ఎంత పర్సెంటేజ్ ఆ బౌల్‌లో ఉంది అనేది గూడా మనకు కావాలి గదా! అదే బేసిక్‌గా ఆ క్వాంటిటీ యొక్క అంటే ఒక 100% తీసుకుంటే మనం ఈచ్ డేటా ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని చూసేదే ఆ విజువల్ ఫార్మే గదా! పై చార్ట్ అనేది. ఆ! సో, అంటే యాపిల్ అనేది ఎంత పోర్షన్ ఉంది, మ్యాంగో అనేది ఎంత పోర్షన్ ఉంది, బనానా, ఆరెంజ్ ఇవి ఎన్నెన్ని పోర్షన్స్ ఉన్నాయి ఆ పర్టిక్యులర్ బౌల్‌లో మనకి విజువల్ ఫార్మ్‌లో చూపిచ్చేదే పై చార్ట్ అన్నమాట. సో, దానికోసంగా మనం ఏం చేస్తాము అనంటే, ఇక్కడ ఆటో పర్సెంటేజ్ అనే మన ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంటుందన్నమాట. సో, ఈ ఆర్గ్యుమెంట్‌లో మనం ఏం చేస్తామంటే, ఈ పర్టిక్యులర్ డేటా అనేది మనం పాస్ చేస్తామన్నమాట. సో, ఈ డేటా యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది బేసిక్‌గా
ఇట్స్ ఏ ఫార్మాట్ స్ట్రింగ్ అనమాట. అంటే ఒక డేటాని ఎలా చూపించాలో ఈ ఫార్మాట్ ప్రకారంగా మనం డిఫైన్ చేస్తాం. సో, ఇక్కడ మీనింగ్ ఏంటి అనంటే పర్సెంటేజ్ సింబల్ వచ్చేసి ఇట్ ఇండికేట్స్ ఏ ఫార్మాటర్ ప్లేస్ హోల్డర్. ఓకేనా? అలాగే ఇక్కడ నేను ఒక వాల్యూ ఇచ్చా 1.0 అని. సో, దీనికొక మీనింగ్ ఉందనమాట. అంటే ప్రతి ఒక్క డిజిట్‌కి ఇక్కడ మీనింగ్ ఉంది. సో, 1.0 మీనింగ్ ఏంటి అనంటే ఫస్ట్ 1 అంటే ఏంటి అనంటే అట్‌లీస్ట్ 1 డిజిట్ బిఫోర్ డెసిమల్. ఓకేనా? అంటే బిఫోర్ డెసిమల్‌కి అట్‌లీస్ట్ 1 డిజిట్ ఉండాలి. అంటే దాని యొక్క ఫార్మాట్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ డాట్ జీరో మీనింగ్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్. అంటే ఈ డాట్ తర్వాత మనం 0 అని పెట్టినట్లయితే మనకది డెసిమల్ అంటే హ్మ్, ఏ డిజిట్స్ ఉండవనమాట. అంటే డిస్‌ప్లే అవ్వవు. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ అంటే ఇట్స్ బేసికల్లీ ఏ ఫిక్స్డ్ పాయింట్ నంబర్ అనమాట. అంటే ఫ్లోట్ లాగా. ఓకేనా? అండ్ పర్సెంటేజ్ సింబల్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ యాంగిల్ వచ్చేసి మనకి 90 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, దీన్ని ఈ క్రైటీరియాని మనం మెన్షన్ చేసినట్లు మనకి కోడ్ రన్ చేస్తే మనకి పై చార్ట్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, చూసారా? సో, ఈ విధంగా మనకి పై చార్ట్ ఫార్మ్ అయింది. సో, యాపిల్ అనేది 40% ఉంది. ఆరెంజ్, మ్యాంగో, బనానా మనం ఇచ్చిన డేటా ప్రకారంగా అది 100%లో ఏ ఫ్రూట్ అనేది ఎంత పోర్షన్ ఉందనేది మనకు డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 40%, 15% అనే ఫార్మాట్ చూసారు గదా! ఈ 40% ఈ ఈ డేటా ఫార్మాట్ అంతా కూడా మనకి దీని ప్రకారంగా అంటే మనం ఏదైతే ఇక్కడ ఇచ్చామో దాని ప్రకారంగా మనకు ప్రింట్ అవుతుందనమాట. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని ఇచ్చాను. ఓకే. 1.2 అని. ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే సీ ఆఫ్టర్ డిజిట్ అంటే ఆఫ్టర్ డెసిమల్ అంటే ఈ డాట్ తర్వాత మనకి 2 డిజిట్స్ అనేటివి ప్రింట్ అయినాయి. 2 డిజిట్స్ అనేటివి ఫార్మ్ అయినాయన్నమాట. అంటే నేనక్కడ ఇచ్చా గదా! డాట్ 2 అని ఇచ్చాను. డాట్ 2 అంటే మీనింగ్ ఏంది? ఆఫ్టర్ డెసిమల్ నాకు 2 డిజిట్స్ ఉండాలి అని. సో, ఇక్కడ 2 డిజిట్స్ అనే డేటా లేదు కాబట్టి బై డిఫాల్ట్‌గా 0 అనేది ప్రింట్ అయిందన్నమాట. ఈ విధంగా మనం మ్యాట్‌ప్లాట్ లైబ్రరీని యూజ్ చేసి పైథాన్‌లో పై చార్ట్‌ని డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ చార్ట్ వచ్చేసి స్కాటర్ చార్ట్ అనమాట. సో, ఈ స్కాటర్ చార్ట్ అంటే ఏంటంటే బేసిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా సెలూన్ లొకేషన్స్ అనుకుందాం. ఒక హెయిర్ సెలూన్ లొకేషన్స్‌ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళినట్లయితే మ్యాప్స్‌లో స్కాటర్ వేలో చూపిస్తదనమాట. సో, దానికి ఏంటంటే కోడ్ మనం సేమ్ యాజ్ యూజువల్‌గా మనం ఏం చేస్తాము అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాము. ఒక శాంపుల్ వేరియబుల్స్. ఇక్కడ మనం ఆ స్కాటర్ చార్ట్ కోసం స్కాటర్ ఫంక్షన్ అనేది కాల్ చేసి దానికి కావాల్సిన మనం ఈ 2 వేరియబుల్స్‌ని ఆర్గ్యుమెంట్స్‌గా పాస్ చేస్తామనమాట. అండ్ మార్కర్ ఎక్స్ అంటే అక్కడ మార్కర్ ఎక్స్ షేప్‌లో మనకి డిస్‌ప్లే అవ్వాలి. ఎక్స్ గాని, ఓ గాని మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? అండ్ టైటిల్ మనం కౌంట్స్ బై లొకేషన్ స్కాటర్ అని ఇచ్చాము. అండ్ ఎక్స్ యాక్సిస్ యొక్క టైటిల్ వచ్చేసి సెలూన్ లొకేషన్ అండ్ వై యాక్సిస్ వచ్చేసి కౌంట్ అని పెట్టాననమాట. అండ్ ఈ ఎక్స్ టిక్స్ అండ్ వై టిక్స్ అంటే ఏంటంటే బేసిక్‌గా దోస్ ఆర్ మార్క్స్ అండ్ లేబుల్స్ ఫర్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఓకే. అండ్ గ్రిడ్ మనం ఆల్రెడీ చూసాము లైన్ చార్ట్‌లో గ్రిడ్ అనేది ట్రూ. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇంకో ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను యాక్సిస్ ఈక్వల్ టు వై అని. అంటే ఏంటి అనంటే సో, మామూలుగా ఈ విధంగా మనం ఓన్లీ గ్రిడ్ ట్రూ అని ఇస్తే గ్రిడ్ ఫార్మ్‌లో మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది వస్తుంది. అలా కాకుండా ఈ వేలో వస్తే ఏంటంటే ఓన్లీ వై యాక్సిస్‌కి మాత్రమే గ్రిడ్ అనేది అప్లై అవుతుందనమాట. ఎక్స్ యాక్సిస్ గ్రిడ్ అనేది రాదు. ఓకేనా? సో, ఈ సెట్టింగ్స్ అనేటివి మనం ఇచ్చి మనం స్కాటర్ చార్ట్‌ని గాని రన్ చేసినట్లయితే ఇలా మనకి స్కాటర్ చార్ట్ అనేది ఫార్మ్ అయిందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే టైటిల్ కౌంట్స్ బై లొకేషన్ అండ్ ఎక్స్ యాక్సిస్ యొక్క లొకేషను, వై యాక్సిస్ యొక్క ఆహ్, లేబుల్ అండ్ మనం ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చామో హైదరాబాద్‌లో 5 లొకేషన్స్ అని, బెంగుళూరులో 10 లొకేషన్స్ అని ఇచ్చామో అక్కడ మార్క్స్ అనేటివి మనకి ఇక్కడ ఫార్మ్ అయినాయన్నమాట. ఓకేనా? సో, ఈ గ్రిడ్ మనం వై ఇచ్చిన దానివల్ల ఓన్లీ ఈ విధంగా మనకి గ్రిడ్ అనేదొస్తుంది. అదే మనం ఇక్కడ లెట్స్ సే ఎక్స్ అని ఇచ్చాం. ఓకే. ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే సీ ఇప్పుడు లైన్స్ అనేటివి వర్టికల్ వేలో వచ్చాయన్నమాట. ఎందుకంటే మనకిది ఎక్స్ యాక్సిస్ యొక్క గ్రిడ్ అనమాట ఇది.
ఓకేనా? సో, ఈ విధంగా మనకి మన దగ్గరున్న డేటాని స్కాటర్ చార్ట్ ఫామ్‌లో మనం రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోస్‌ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.